మనం హలో వరల్డ్ అనేది ఎలా ప్రింట్ చేస్తాము అంటే వి విల్ రైట్ ఇట్ యాజ్ ఈజ్ మై స్క్రీన్ విజిబుల్ చిన్నగా కనిపిస్తుందా లేకపోతే ఇప్పుడు ఓకేనా మీకు It's visible, Swami. ఓకే సో హలో వరల్డ్ అనేది ఎలా రాస్తామంటే ప్రింట్ ఎల్ఎన్ ఓకే ప్రింట్ ఎల్ఎన్ బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ హలో వరల్డ్ అనేది ఇట్లా రాస్తాం అనమాట సో యూ కెన్ సేవ్ అండ్ వ్యాలిడేట్ ఓకే అండ్ యూ కెన్ లాంచ్ సేమ్ లాంచ్ చేసినట్టుగా మీరు లాంచ్ చేయొచ్చు అనమాట లాంచ్ అయింది కదా ఇప్పుడు ప్రింట్ చేశాను కదా దీని అవుట్పుట్ నేను ఎక్కడ చూడాలి అంటే మీరు అప్లికేషన్కి వచ్చి ఇక్కడ అప్లికేషన్లో సేమ్ జాబ్స్కి వెళ్ళాలి మీరు అర్థమైంది కదా హోమ్ పేజ్లో అప్లికేషన్ క్లస్టర్ ఉంటుంది దాంట్లో మీరు జాబ్స్ క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే దీన్ని మీరు నొక్కాలి ఏదైతే మీకు బిజినెస్ రూల్ రన్ అయిందో అది మీకు ఇక్కడ కనిపిస్తుంది యూ హ్యావ్ టు క్లిక్ దిస్ అండ్ you need now in the job status completed hyperlink lo now you can see whatever has been typed here got it ఎలా ప్రింట్ చేస్తాము అనేది we will use the term called print ln అన్నమాట ఓకేనా సో ఏదైనా మీరు జాబ్ కన్సోల్ ఏదైనా ప్రింట్ చేయాలి అని అనుకుంటే దిస్ ఈస్ కాల్డ్ అ కన్సోల్ ఓకే జాబ్స్ అంటారు కొంతమంది జాబ్ డీటెయిల్స్ అంటారు కొంతమంది జాబ్ కన్సోల్ అంటారు ఓకే టర్మినాలజీస్ మైట్ డిఫర్ బట్ అంతరార్థం ఒకటే ఏంటి అంటే హలో వరల్డ్ అంటే ఎక్కడైనా ప్రింట్ చేయాలి ప్రింట్ చేసింది చూసుకోవాలి అనుకుంటే యూ కెన్ ప్రింట్ ఇట్ హియర్ యూ కెన్ సీ హియర్ అనమాట ఓకే సో దిస్ ఈజ్ హౌ ప్రింట్ ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ప్రింట్ అ స్ట్రింగ్ ఒక స్ట్రింగ్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను ఒక వేరియబుల్లో నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నోసైట్ ఉంది అనుకుందాం టెక్నోసైట్ అనేది నేను జనరల్గా ఏం చేయొచ్చు ఐ కెన్ డైరెక్ట్లీ ఇక్కడ ప్రింట్ వెళ్ళని అన్నట్టుగానే నేను ఇక్కడ టెక్నోసైట్ అని ప్రింట్ చేస్తే ఈ టెక్నోసైట్ అనేది ఏదైతే మొత్తం లెంత్ ఉందో ఈ స్ట్రింగ్ ఏదైతే మొత్తం ఉందో అది నాకు ఇక్కడ కనిపించేస్తుంది కానీ ఇది నాకు ఒక వేరియబుల్కి అసైన్ అయింది అనుకుందాం దాన్ని నేను ఎలా ప్రింట్ చేస్తాను అంటే ఫస్ట్ హౌ డు యూ డిక్లేర్ ఓకే సో ఏదన్నా ఇంటీజర్ని డిక్లేర్ చేయాలంటే యూ విల్ రైట్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అనుకుందాం ఓకే ఈ 10ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను సో ఇంట్ ఏ ఈక్వల్ టు 10 ప్రింట్ ఎల్ఎన్ ఏ సో నౌ లెట్స్ వ్యాలిడేట్ ఇట్ okay and now let us run it okay launch అయింది now let us close this మళ్ళీ నేను రిఫ్రెష్ చేస్తాను సో ఇప్పుడే రన్ అయింది కాబట్టి now I will refresh and now you can see 10 being printed here okay so this is how you declare an integer okay and if you want to declare a string అనుకుందాం for example string a equal to ఇక్కడ మీరు టెక్నోసైట్ అని ఇచ్చారు అనుకోండి సో దిస్ ఈజ్ హౌ యూ డిక్లేర్ ఎ స్ట్రింగ్ అన్నమాట ఓకే ఇప్పుడు చూడండి స్ట్రింగ్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది సో దిస్ ఈజ్ హౌ యూ రెఫర్ ఎ వేరియబుల్ వెన్ యూ వాంట్ టు ప్రింట్ ఎ స్టేట్మెంట్ అనమాట అర్థమైంది కదా ఇక్కడి వరకు హౌ డు వి డిక్లేర్ ఎ వేరియబుల్ హౌ డు వి ప్రింట్ అని చెప్పేసి గాట్ ఇట్ ఎనీ డౌట్ Yes, Swami. ఓకే గ్రేట్ అదర్స్ ప్రియా నవీన్ అండ్ ఐ థింక్ ఎవరు ఇంకొకరు You are taking us to C language again back. yes it is ultimately yes it is Python, yeah.
Yeah, Python, Java unte system.out.println. So ultimately, yes, that's where it all goes down. Okay. Others, Preeti, మీకేమైనా అర్థమైందా? అర్థమవుతుందండి. అర్థమవుతుంది కదా? ఓకే. ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. I want everybody to understand this. I'm going right from the basics, even though you guys know about C language, C++ or Java. I don't care because everything needs to be start from basics. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తేనే కొంచెం మాకు స్ట్రింగ్ అనేది తెలుసు, మాకు ఇంటీజర్ అనేది తెలుసు అనేది అనుకుంటారు. తర్వాత నేను చెప్పేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఓకే. సో దిస్ ఈజ్ హౌ వి డిక్లేర్ అ వేరియబుల్ అనమాట. సో ఒక వేరియబుల్లో అంటే ఒక వేరియబుల్ క్యాన్ బి మెనీ టైప్స్. ఓకే. ఏమేం టైప్స్ ఉండొచ్చు మనకి? ఇంటీజర్ ఉండొచ్చు, ఓకే, డబుల్ ఉండొచ్చు, గుర్తున్నాయి కదా, ఫ్లోట్ ఉండొచ్చు, ఓకే, స్ట్రింగ్ క్యారెక్టర్ ఉండొచ్చు, ఓకే, స్ట్రింగ్ ఉండొచ్చు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ దట్ టైప్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఇక్కడ స్ట్రింగ్ ఏ అని ఉందండి. ఓకే. ఈ ఏ అనేది మీకు తెలియదు అసలు, మీకు స్ట్రింగ్ ఇప్పుడు అసలు యూ హ్యావ్ సమ్ వేరియబుల్. ఓకే. ఏదో ఫస్ట్ లైన్లో ఇక్కడ ఏదో ఇంట్ అని ఇచ్చారు, ఎవరో స్ట్రింగ్ అని ఇచ్చారు, తర్వాత ఏదో యూ డిడ్ సమ్ క్యాలిక్యులేషన్స్ అండ్ అల్టిమేట్లీ యూ వాంట్ టు, ఇక్కడ మీకు ఏ అనేది అవుట్పుట్ ఏంటో మీకేం తెలియట్లేదు. సో అలాంటప్పుడు అసలు దీని టైప్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ గెట్ క్లాస్ అనేది ఒక ఫంక్షన్ ఉంటుంది అన్నమాట. ఈ గెట్ క్లాస్ అన్న ఫంక్షన్ విల్ షో యూ వాట్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఇట్ ఈస్. అంటే ఆ వేరియబుల్లో స్టోర్ అయిన ఒక స్ట్రింగా, ఒక ఇంటీజరా, ఒక ఇంటీజర్ అంటే నెంబర్, ఒక నెంబరా, లేకపోతే డెసిమల్స్తో ఉన్న ఒక డబుల్ వాల్యూనా, ఓకే, లేకపోతే ఓన్లీ ఒక క్యారెక్టర్ అంటే ఏబిసిడి ఉన్నట్టుగా ఒక క్యారెక్టర్ మాత్రమే స్టోర్ అయిందా అనేది ఇట్ విల్ షో యూ దిస్ గెట్ క్లాస్ అనే మెంబర్. ఓకే. నౌ యూ సీ, okay, it has been launched. Okay, now I will close this and I will refresh this. Now you see ఏం ప్రింట్ అయిందో చూసారా? స్ట్రింగ్ ప్రింట్ అయింది. ఇది ఎందుకు ఇప్పుడు మీరు అడగచ్చు, అదేంటి సమీర్ గారు, మీరు ఇక్కడ పైన స్ట్రింగ్ అని ఉంది, ఇక్కడ స్ట్రింగే వచ్చింది అని చెప్పేసి. మీరు ఇన్ కేస్ ఇది మెయిన్గా ఈ గెట్ క్లాస్ అనే ఫంక్షన్ ఎక్కడ యూజ్ అవుతుందో కూడా మీకు చెప్తాను. చాలా మంది గ్రూవీ కన్సల్టెంట్స్, ఈ గ్రూవీ ఈపీఎం కన్సల్టెంట్స్, వెన్ యూ గో ఇంటూ ఏ సపోర్ట్ ప్రాజెక్ట్, ఇప్పుడు దీంట్లో కొంతమంది ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకొని వేరే సపోర్ట్ ప్రాజెక్ట్కి వెళ్తే చాలామంది గ్రూవీ రాసిన వాళ్ళు డిక్లరేషన్ ఎలా చేస్తారు అంటే దే వోంట్ యూజ్ దిస్ ఇంట్, డబల్, ఫ్లోట్, క్యార్, స్ట్రింగ్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తారు అనమాట. ఈ మూడిటికి కాకుండా డెఫ్ అనేసి డెఫ్ ఈజ్ నథింగ్ బట్ డిఫైన్ అనమాట. సో ఈ డెఫ్లో ఒక డెఫ్ అని మీరు ఒక వేరియబుల్ ఇలా క్రియేట్ చేస్తే ఈ వేరియబుల్లో యూ కెన్ స్టోర్ అన్ ఇంటీజర్, యూ కెన్ స్టోర్ ఎ డబుల్, యూ కెన్ స్టోర్ ఎ ఫ్లోట్, యూ కెన్ స్టోర్ ఎ క్యారెక్టర్, you can store a string as well. You can store anything, even you can store a date also. మీరు ఒక డేట్ డేటా టైప్ని కూడా మీరు స్టోర్ చేసుకోగలరు అనమాట. సో డెఫ్ అని చెప్పేసి చాలా మంది యూజ్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ ఏ ఈక్వల్ టు టెక్నోసైట్ అంటున్నాను కదా, ఇప్పుడు ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది? ఈజ్ ఇట్ ఎ స్ట్రింగా కాదా, అది ఏంటి అనేది మీకు చూసుకోవాలి అని అనుకుంటే దిస్ గెట్ క్లాస్ ఈజ్ ఆల్వేస్ యూస్ఫుల్. Okay, now I'll refresh this and now you can see chusara string అని ఉంది. Okay, now I will give a equal to 10.33333. now let's launch this now. So what is this 10.33333 అనేది? అంటే అది డబులా, ఫ్లోటా, ఇంటీజర్లా తీసుకుందా, ఏం తీసుకుందో మీకు తెలియట్లేదు అంటే యూ కెన్ యూజ్ దిస్ గెట్ క్లాస్ ఫంక్షన్ అనమాట. ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేస్తున్నాను, జాబ్ స్టేటస్లో చూస్తే చూడండి బిగ్ డెసిమల్. సో ఎందుకు? ఇక్కడ డెసిమల్స్ చాలా ఉన్నాయి కాబట్టి.
సో ఇది మీకు ఎక్కడ ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటీజర్ని మీరు స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఒక బిగ్ డెసిమల్ని మీరు ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. ఇలా డేటా టైప్ కన్వర్జన్స్కి you will you will very much need this get class function అనమాట. got it ఇక్కడ వరకు? any doubts still here? okay, great. So this is how we create a we create a variable. We'll get to know what is the type of the class and how are we going to print something in our job console. okay, సో దీనికి ఇప్పుడు మనకి ఎస్బేస్కి ఉన్నట్టు, ఎస్బేస్ ఏముంటుంది మనకి, ఎస్బేస్లో మనకి ఏమైనా ఫంక్షన్స్ కావాలనుకుంటే మనం ఏం చేస్తాము, ఎస్బేస్ క్యాలిక్యులేషన్ ఫంక్షన్స్. దిస్ హ్యాస్ బీన్ told in the previous sessions. You can